నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతిలో ప్రతిభావంతులకి సత్కారం, ర్యాంకర్లను అభినందించిన ఎమ్మెల్యే అరవింద బాబు. శాంతినగర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, 5 ప్రయాణికులకి తీవ్ర గాయాలు. దివ్యాంగురాలైన కుమార్తెకు తండ్రి వేధింపులు, పోలీసుల జోక్యంతో బాధితురాలికి ఊరట. నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు, ప్రమాదాల నివారణకి సూచనలిచ్చిన అగ్నిమాపక శాఖ. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎస్సీ ఎస్టీ అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఈ 4వ శనివారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుదారుల వద్ద నుంచి 34 అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై సంబంధిత శాఖల అధికారులకి ఆయా ఫిర్యాదుల్ని అందజేసి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నర్సరావుపేట లింగంగుంట్ల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడారు. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక శాఖ సూచనలు ఆచరించాలని సూచించడం జరిగింది. నర్సరావుపేట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎంవి సుబ్బారావు మాట్లాడుతూ ఆసుపత్రులు, ఇళ్లు, పని ప్రదేశాలు, విద్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. సదస్సులో పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ హాస్పిటల్స్లోనే ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఐసీయూలో ఎక్కువ జరుగుతాయి. ఈ కరోనా టైంలో ఎన్నో హాస్పిటల్స్లో, మరి విజయవాడలో మీరు చూశారు, హాస్పిటల్ మొత్తం తగలబడింది. అట్లా చాలా హాస్పిటల్స్లో కూడా ఇది జరుగుతూ ఉంటాయి. ఐసీయూలో ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఎప్పటి నుంచో అదే ఎక్విప్మెంట్ వాడటం, షార్ట్ సర్క్యూట్ అవ్వటం, ఇమ్మీడియట్గా మనం మెజర్స్ తీసుకోలేకపోవటం, ముందు భయంతో పరిగెత్తాం. కొంచెం కాసేపు ఆగి ఆలోచన చేసి మనం ఏమైనా చిన్నదైతే ఫైర్ యాక్సిడెంట్ మనం ఆపడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఫైర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. కానీ మనం ముందు పరిగెత్తేస్తాం ఆలోచన లేకుండా. అందుకని ఆలోచన కొంచెం ధైర్యంగా ఉండాలి, ఆలోచన ఉండాలి. ఏం చేయాలి ఇమ్మీడియట్గా. ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్స్ ఈ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కాబట్టి మనం ఇమ్మీడియట్గా మెయిన్ మీటర్ ఆపటం, ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ వాడుకోవడం ఇవన్నీ చేసుకోవాలి. మనందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రమాదాలను ఆపుకోవాలి. జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా తక్కువ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ అన్నీ ఓపెనే ఉంటాయి కాబట్టి మనకి అంత షార్ట్ సర్క్యూట్ ఉండవు. ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్లో, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, ఐసీయూలోనే ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా. గుంటలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా హాస్పిటల్స్ ఫైర్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ ఫైర్స్ కూడా మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతూ ఉన్నాయి. ఆ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మేము గతంలోనే ఒక నోటీస్ అనేది సర్వ్ చేయడం జరిగింది అన్ని హాస్పిటల్స్కి. మా డీజీ గారు ఆ నోటీస్ని పంపించడం జరిగింది. దాంట్లో మనం ఎలక్ట్రికల్ సేఫ్టీ ఏ విధంగా తీసుకోవాలి, అలాగే స్మోక్ మేనేజ్మెంట్ ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి చక్కగా వివరించడం జరిగింది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కనుక మనకు లోపల ఉన్నటువంటి ప్రజానికం అయితేనేమి, పేషెంట్లు అయితేనేమి, అలాగే డాక్టర్ గార్స్ అయితేనేమి, అలాగే సిస్టర్స్ అయితేనేమి అందరూ కూడా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పేషెంట్ల ప్రాణాలు కూడా కాపాడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఫైర్ సేఫ్టీ మీద అవగాహన కలిగి ఉండి మంచి జాగ్రత్తలు పాటిస్తారని చెప్పేసి
మనవి చేసుకుంటూ ముగిస్తున్నాము. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై ఆంక్షలు విధించింది. దేశంలోని పాకిస్తానీలు ఏప్రిల్ నెలాఖరుకల్లా తిరిగి పంపించేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలని అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో ఉన్న పాకిస్తానీలని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం పాకిస్తానీలకి ఇచ్చిన వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో సాధారణ వీసాలపై వచ్చిన పాకిస్తానీలు ఏప్రిల్ 27 కల్లా వైద్య వీసాలపై వచ్చిన వారు ఏప్రిల్ 29లోగా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు. ఈ నెల 30 తర్వాత అటారీ సరిహద్దుని మూసివేస్తున్నట్లు దృష్ట్యా జిల్లాకు వీసాపై వచ్చిన వారిని గుర్తించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. నకరేకల్లు వాడరేవు జాతీయ రహదారిలోని నకరేకల్లు మండల శాంతినగర్ వద్ద శనివారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు బోల్తా కొట్టింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న 5గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. సుమారు 2 గంటల పాటు బస్సులో ఇరుక్కుపోయిన మహిళని పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. క్షతగాత్రుల్ని నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అరవింద్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. అది ఎంత లేచింది అన్న హైట్ కొంచెం ముందు రిలీఫ్ కోసం ఏమన్నా అన్ని మనకే జరుగుతుంది. థ్యాంక్ యూ సిఆర్ న్యూస్ అండ్ అవర్ న్యూస్ రమేష్. కొత్తమైన పెద్ద ఉపద్రవం తగ్గి ఒక అమ్మాయి ప్రాణాల్లో ఉన్న అమ్మాయి మీ సహకారంతో పోలీసు అందరం కలిసి కూడా మన ఎంఏ ఆర్టీఓ గారు అందరం కలిసి ప్రాణాన్ని ఎస్పీ గారి ఆధ్వర్యంలో సేవ్ చేయడం జరిగింది. అమ్మాయిని హాస్పిటల్ పంపడం జరిగింది. హాస్పిటల్లో సేఫ్గా ఉంది అబ్బాయి. థ్యాంక్ యూ. ఒక్కరికి కూడా ప్రాణహాని లేదు. ఎవరికి కూడా ప్రాణహాని లేదు. 4-5 చిన్న చిన్న సింపుల్ ఇంజరీ. ఎర్లీ అవర్స్లో కాస్త రోడ్డు తాలూకు ఎడ్జెస్ని సరిగా తీసుకోపోవడం ఏదో ఉంది. అతి వేగంగాని అన్నది కరెక్ట్ కాదు. అది డ్రైవర్ ఆ విధంగా వెళ్ళడనేటువంటిది క్లీనర్ని వాడిని అడిగితే తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ 1 అవర్ మేనేజ్మెంట్లో పోలీసులు, స్థానికులు, ఎమ్మెల్యే గారు, మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫార్మ్ చేసి ఇంకా చేయడం వల్ల ఇందులో కలిసి సర్వైవ్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మెన్ కానీ స్థానికుని కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. రివార్డు కూడా ఆమె చేయడం ఆమె కూడా సేఫ్గానే ఉంది. ఆమెను కూడా ప్రత్యేకించి ఎవరికి ఎటువంటి కారణాన్ని యాక్షన్. ప్రైవేట్ టూరిస్ట్ బస్సు శాంతినగరం దగ్గర యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఈ డ్రైవర్ తప్పిదం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. బస్సులో దాదాపు 65 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అదృష్టం ఏంటంటే ఉదయం 6:10కి యాక్సిడెంట్ అయినప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులు కానీ, మరి ఎమ్మెల్యే గారు, నేను,
డిఎస్పీ గారు, ఎస్పీ గారు అందరూ, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. మరి గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా, మన హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మన సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే అటెండ్ అయ్యి అందరినీ కూడా ప్రాణాపాయం లేకుండా అందరిని కూడా బయటికి తీయడం జరిగింది. మరి ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు సీటు కింద ఇరుక్కుపోతే మరి మురుగునీరు కూడా బస్సులోకి వెళ్ళడం జరిగింది. క్రేన్ల సహాయంతో బస్సును కూడా తీయటం జరిగింది. అమ్మాయికి కూడా ప్రాణాపాయం తప్పింది. గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే అమ్మాయికి పూర్తిగా బురద గుంటలో మునిగిపోయింది. మొత్తాన్ని శుభ్రం చేసి అమ్మాయికి వెంటిలేటర్లో పెట్టారు. ఆక్సిజన్ కూడా అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా అమరావతి మండలం లింగాపురానికి చెందిన కంబంపాటి విద్యాధర్ కుటుంబంపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీరయ్య మాట్లాడారు. బైక్ వివాదాన్ని మనసులో ఉంచుకొని అగ్ర కులస్తులు విద్యాధర్ ఇంటిపైన మూకుమ్ముడిగా దాడి చేసి కులం పేరుతో దూషించారని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ ప్రజా దర్బార్లో జరిగిన ఘటనలో ఒక చిన్న ఘటన జరిగింది. అమరావతి మండలం లింగాపురం గ్రామస్తుడైన కంబంపాటి విద్యాధురావు ఎస్సీ మాదిగ కులానికి సంబంధించింది. ఆ గ్రామంలో అతని కొడుకు ఒక 15 రోజుల క్రితం ఒక బైక్ వివాదంలో తలెత్తిన వివాదం ఆ గ్రామంలో అగ్ర కులస్తులు, తెలగ అనేవాళ్ళు అగ్ర కులస్తులు, మాకే ఎదురు చెబుతావా, ఈ గ్రామంలో మేం చెప్పిందే చట్టం, మేం చేసేదే న్యాయం, మొత్తం మాదేనన్నట్టుగా ఆ పిల్లగాడి మీద దాడి చేయడం జరిగింది. తర్వాత అతను ఏదో మాట్లాడాడని చెప్పేసి వాళ్ళు స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన నేరానికి మళ్ళీ ఇంటి మీద పడి మూకమ్ముడిగా ఒక ఎస్సీ మహిళను చూడకుండా అడ్డొచ్చులను కొట్టుకుంటా ఆ రకంగా చిత్రవాదం చేసి చిత్రహింసలు గురి చేసి పారిపోయారు. దానిలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి అడ్మిషన్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ అయితే ఇచ్చారు, కానీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ 307 కానీ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఎందుకని? ఒక చిన్న వివాదం జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తేనే మనం ఎన్నో కేసులు చూస్తున్నాం రాష్ట్రంలో, జిల్లాలో. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కేసు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తారు. అలాంటిది ఒక ఎస్సీ మాదిగ కుటుంబం మీద పడి దాడి చేసి గాయపరిస్తే డాక్టర్ ఎమ్మెల్సీ సర్టిఫికెట్ ఇచ్చినా ఇంతవరకు అమరావతి స్టేషన్లో సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ కేసు ఎఫ్ఐఆర్ చేయకపోవటం, దాని వెనక ఏం జరుగుతుందనేది మేము ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. అయ్యా, మాది అమరావతి మండలం లింగాపురం, పల్నాడు జిల్లా అండి. నా పేరు కంబంపాటి విద్యాధర్. నేను ఎస్సీ కులానికి చెందిన వాడిని. మా ఊర్లో 15వ తారీఖు బండి వివాదంలో ఒక ఓసీ కులానికి చెందిన తెలగ కులస్తులు 20 మంది, సుమారు 10 నుంచి 20 మంది దాకా వచ్చి మా ఇంటి ముందు 8:30 టైంలో వచ్చి ఇంటికి ముందు వచ్చి బయటికి రారా మాది నా కొడుకని కేకలు వేశారు. ఆ టైంలో నేను ఇంట్లో ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను, మా ఆవిడ బయట ఉంది. ఆ బయటకు వచ్చి ఏంటి బాబు మా ఇంటికి వచ్చి అని అడిగినందుకు మాది నా కొడుక నీ కొడుకేట్రా, బండి వివాదంలో గట్టిగా మాట్లాడాడు, మాతోటి దురుసుగా మాట్లాడాడు, నా కొడుక మీ కొడుకుని పిలుగురా చంపేస్తామన్నారు. అయ్యా, మా పిల్లోడిది ఏమైనా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా, పలానా రోజు మేము ఎస్ఐ గారి సమక్షంలో భయపెట్టిస్తాను, తప్పైందని చెప్పాను, ఇంకా వదిలేయండి అయ్యా మా పిల్లోడిని, సాయంత్రం స్టేషన్ తీసుకొస్తాను బతిలాడాను. అయినా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళ మీదకి వచ్చేసరికి నేను ఇంట్లోకి వెళ్ళి భయంతో తలుపులు వేసుకున్నాను. తలుపులు వేసుకున్నా కూడా వాళ్ళు వదలకుండా మేము తలుపులు వేసుకుని ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసినందుకు మా ముందే మా ఎస్ఐకి ఫోన్ చేస్తావరా అని ఇంట్లోకి వచ్చి తలుపులు పగలగొట్టి అడ్డుగా వచ్చిన మా ఆవిడని మా పిల్లోడిని కొట్టి ఇంట్లోంచి తలుపులు, కారు అద్దాలు, టీవీలు మొత్తం పగలగొట్టారు. నేను దెబ్బలు తగిలితే తల మీద కొట్టబోయి చేయి అడ్డం పెట్టి రక్తగాయాలతోటి హాస్పిటల్ జాయిన్ అయ్యాను. 15వ తారీఖు స్టేషన్కి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఓపీ తీసుకొని ఇంటిమేషన్ ఇచ్చారు ఆ హాస్పిటల్ వాళ్ళు. అక్కడికి వచ్చి అర్జీ తీసుకున్నారు, కానీ మా కేసు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా మీ కొడుకు మీద కూడా కౌంటర్ కేసు కడతానంటున్నారయ్యా. మమ్మల్ని ఇట్లా మాకు రక్షణ లేదు, మమ్మల్ని రక్షణ కల్పించమని కోరుకుంటున్నానయ్యా. పల్నాడు జిల్లా సావల్యపురం మండలం గంటావారిపాలెంలో టీడీపీ కూటమి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు ఓర్సు శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ నెల 19న గంటావారిపాలెం ఎరుకులవాడలో యోగైకి చెందిన చికెన్ కిరాణా షాపుల్ని ఆ గ్రామస్తులు వెంకట్రావు, మురళి, మధుసూదన్ రావు, రామకృష్ణ, వెంకట నరసింహారావు కూల్చివేశారని చెప్పారు. చట్ట వ్యతిరేక చర్యకు పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని, నిందితుల్ని అరెస్టు చేసి బాధితులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు.
అలాగనే ఎస్ఐ నిందితులపై చర్యలు తీసుకోకపోగా బాధితులైన ఎరుకల కులస్తుల్ని బీసీలనే ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ తప్పుడు ప్రచారాన్ని కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. వీరిలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు చిన్నప్రసాద్, సహాయ కార్యదర్శి బ్రహ్మయ్య, అంచి, హనుమంతరావు, సుజాత బాధితులు పాల్గొన్నారు. నా పేరు ఓర్ శ్రీనివాసరావు, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడిని. అయితే మిత్రులారా, ఈ నెల 19వ తేదీ రాత్రిపూట సుమారు 7:30 సమయంలో వేల్పూరు మరియు గంటవారిపాలెం గ్రామానికి చెందినటువంటి చావల్యాపురం మండలం అది. ఆ 2 గ్రామాలలో అగ్రకుల కమ్మ కులానికి చెందిన వాళ్ళు ఎస్టీ ఎరుకల వాళ్ళైన వీళ్ళ ఇళ్ళ మీదకి ఒక్కసారికి మూకుముడిగా జేసీబీ తీసుకొని వచ్చి వాళ్ళ షాపుని, ఆ పక్కన ఉన్నటువంటి 2 షాపుల్ని, మొత్తం ఒక 18-20 లక్షల రూపాయలు ఖరీదు చేసే షాపుల్ని కూల్చడం జరిగింది. ఇది ఎందుకు కూల్చారు ఏంది అని అంటే, గతం కొద్దిగా వెనకపోతే ఈ రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఆ గ్రామానికి చెందిన వాళ్ళు ఎరుకల వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేశారని, మా మాటను ధిక్కరిస్తున్నారని, అగ్రకులాలకు మేము అటు ఇటు పోతున్నాం, కనీసం మంచాల మీద కూడా లేవట్లేదని నెపంతో ఈ దాడికి ఒడిగట్టడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఇంత దారుణమని కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డ కూడా కనీసం కనికరం లేకుండా మహిళ అయినటువంటి ఈమె సుజాత అక్కడ జరిగే ఆ దారుణాన్ని వీడియో తీస్తుండగా ఒక్కసారిగా వచ్చి ఎరుకల లంజదానం మమ్మల్ని వీడియో తీసి నువ్వేం చేస్తావే, మమ్మల్ని చేయాలని చెప్పి ఆమె జాకెట్లో పెట్టుకున్న సెల్ ఫోన్ని మధుసూదన్ రావు అనే అతను జాకెట్లో పెట్టి సెల్ ఫోన్ తీసి 35,000 రూపాయలు ఖరీదు చేసి సెల్ ఫోన్ తీసి తీసుకెళ్ళి ఇంతవరకు ఏం చేశాడు కూడా తెలియదు. దీని మీద ఆ దారుణం జరిగేటప్పుడు ఎస్ఐ కానీ సిఐ కానీ కనీసం 10-15 సార్లు ఫోన్ చేసినా కూడా స్పందించలేదు. తీరా అంతా గొడవ అయిపోయిన తర్వాత అప్పుడు ఎస్ఐ గారు వచ్చి చూసి ఆ గొడవలో జరిగేటప్పుడు పులి నాగేశ్వరరావు అనే అతను ఏం బాబాయికి దెబ్బ తగిలింది, కంకర్రాయితో కొట్టాడు. ఆ దెబ్బ పడిపోగా అతను గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. తర్వాత ఎస్ఐ గారు వచ్చి జరిగిన సంఘటన అంతా చూసి హాస్పిటల్కి అడిగిపోయి ఆయన రాయకుండానే, ఆయన చెప్పకుండానే ఏదో నామమాత్రంగా ఒక కేసు పెట్టి మామూలు సెక్షన్ వేసి పంపించాడు. నర్సరావుపేట రైల్వే స్టేషన్ రోడ్లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద హెచ్టీవీ న్యూస్ మెట్రో శామ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకి ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవింద బాబు, పురపాలక సంఘం మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ప్రారంభించారు. దాతల సహకారంతో 2 నెలల పాటు మజ్జిగ ప్యాకెట్లు అందించడం హర్షణీయమని ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. ట్రాఫిక్ సీఐ లోకనాథం దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కపిలవాయ్, విజయ్ కుమార్, వనమ సాంబశివరావు, సత్యనారాయణ, మురళి, వెంకటేశ్వరరావు, కేశవరావు, రవి, గోద రమేష్, దోగిపర్తి విజయ్ కుమార్ పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులు అయిపోయిన తర్వాత మిగతా అందరూ కూడా అతిథులు కూడా హెచ్టీవీ మెట్రో శ్యామ్ గారు ఎండాకాలంలో మన ట్రాఫిక్ పోలీసులందరికీ కూడా 3 పూట్ల మజ్జిగ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజున మన ప్రీతమ నాయకులు, మన శాసనసభ్యులు అరవింద్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభించి ఉన్నారు. ఈనాటి సభకి పెద్దలు కపిల విజయ్ కుమార్ గారు, నాసరు సుబ్రాయ్ గుప్తా గారు, మరి సిఐ గారు లోకనాథం గారు, ఇంకా ఇతర పెద్దలు చాలామంది వచ్చిన్నారు. నిజంగా చాలా ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మేము ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ ఎండలో నిల్చొని ఉద్యోగాలు చేస్తే ఇలాంటి కార్యక్రమాలు అనేవి మాకు మరికొంత సంతృప్తినిస్తాయి, అలాగే చేయటానికి దానికి ఒక ప్రోద్బలాన్ని ఇస్తాయి. సో శ్యామ్ గారికి మా పోలీస్ వారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ట్రాఫిక్ పోలీసులందరికీ రోజుకి 3 సార్లు చొప్పున అతను బట్టల మిల్క్ ప్యాకెట్ సప్లై చేశాం. ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కారణం దేనికంటే మనందరం 1 గంట మనం నీళ్ళలో ఉంటాం, 1 గంట మనం ఎండలోకి వస్తాం. కానీ వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో ఉంటున్నారు. నేను ఎప్పుడు కార్లో వేరుప్పుడు అనుకుంటున్నాను, ఏంది వీళ్ళ పరిస్థితి, ఎప్పుడు ఎండలో ఉండాలి, వీళ్ళ పరిస్థితి ఏందని. కానీ వాళ్ళ భగవంతుడే కాపాడాలని మనసులో అనుకుంటున్నాను. మరి ఈ రకంగా ఎవరికి వాళ్ళు ప్రజలకి సేవ చేసినప్పుడే భగవంతుడు మన అన్ని అనుకూలంగా ఇస్తారు. దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ధర్మం రక్షతి రక్షణ అన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ట్రాఫిక్ పోలీసు వారు నిరంతరం ఎండనక వాననక ఎంతో మనకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా పనిచేస్తూ ఎంతో కష్టపడుతున్నారు.
వారికి నేను ఈ ఎండలో చూసి వాళ్ళకి ఏదో నా తృప్తిగా కొంచెం వాళ్ళకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం దాహర్తి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇది దాహర్తి తీర్చడం కోసము ఉడతాభక్తిలాగా కొంచెం నేను ఏర్పాటు చేశాను. కెనాల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది అవ్వారి భావన్ నారాయణ 3వ వర్ధంతిని ఏఐటీయూసీ నర్సరావుపేట కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటంతో పాటు ఆయన సహచరులుగా యూనియన్ బలోపేతం చేసిన వ్యవస్థాపకులకి కాంతారావు, తోట పిచ్చయ్య, మందడపు దుర్గాప్రసాద్, జీవరత్నం చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ అధ్యక్షులు మొహిద్దీన్ అహ్మద్, కార్యదర్శులు శ్రీనివాసరావు, సోమేశ్వరరావు, దానయ్య, కాళిదాసు, బ్రహ్మం, రామకోటి, దాసు, అంకమ్మ, రూపేనమ్మ, జరీనా, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో ఏప్రిల్ 27న పల్నాడు మ్యాజిక్ ఫెస్టివల్ 2025 నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెజిషియన్స్, ఔత్సాహిక యువతీ యువకులు మెలకువలు తెలియజేస్తారని అన్నారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు ఈ ఫెస్టిలో పాల్గొని శిక్షణ తీసుకోవాలని నిర్వాహకులు కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మెజిషియన్ నాగరాజు, నర్సరావుపేట. రేపు అనగా ఆదివారం నర్సరావుపేట పట్టణ భువనచంద్ర టౌన్ హాల్లో పల్నాడు మెజిషియన్ అసోసియేషన్ వారిచే గొప్ప ఇంద్రజాల ప్రదర్శనలు ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క ఇంద్రజాల ప్రదర్శనలకి దేశ నలుమూల నుంచి జాతీయ స్థాయిలో అవార్డ్స్, రివార్డ్స్ అలానే బుక్ ఆఫ్ రికార్డ్స్ పొందిన ఇంద్రజాలికులు హాజరవుతూ ఉన్నారు. వారిచే రేపు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు పట్టణ పుర ప్రజల కోసం, ప్రముఖుల కోసం గొప్ప ఇంద్రజాల ప్రదర్శనలు ఏర్పాటు చేయటమైనది. కావున పట్టణ ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఇంద్రజాల ప్రదర్శన కార్యక్రమానికి అందరికీ పల్నాడు మెజిషియన్ అసోసియేషన్ తరపున స్వాగతం తెలుపుకుంటూ అందరూ రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మెజిషియన్ నాగరాజు, పల్నాడు మెజిషియన్ అసోసియేషన్ సెక్రటరీ. ధన్యవాదములు. నర్సరావుపేట విద్యాశాఖ జిల్లా కార్యాలయంలో ప్రతిభావంతులైన 25 మంది ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకి అభినందన సభ నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకుతో పాటు జిల్లా స్థాయిలో అత్యధికంగా 598, 596 మార్కులు సాధించడం ప్రశంసనీయమని చెప్పారు. ప్రతిభావంతులైన విద్యార్థులకి మద్దతిచ్చేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ చంద్రకళ, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేమిశెట్టి లోహిత శ్రీలాస్య జడ్పీహెచ్ఎస్ సూపర్పాడు ఫైవ్ 60 దాకా వచ్చినాయి సార్. ట్రిపుల్ ఐటీ రేస్లో ఉన్నా. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ మార్పుల వల్ల ఇవాళ 10th క్లాస్ మార్క్స్ పిల్లలందరికీ కూడా మంచి మంచి మార్కులు రావటం, ఎక్కువ శాతం ఉత్తీర్ణత రావటం కూడా జరిగిందనమాట. నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో మరి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా శంకరభారతం హై స్కూల్ కానీ, కాకాని హై స్కూలు, జొల్లగడ్డ, అదేవిధంగా ఉప్పలపాడు, మరి నర్సరావుపేట మున్సిపల్ గర్ల్స్ స్కూలు, బాయ్స్ స్కూలు, మరి శంకరభారతం హై స్కూలు, ఇప్పర్లెడ్డిపాలెం హై స్కూలు, కాకాని, వీటన్నిటి స్కూల్స్ అన్నింటిలో కూడా పిల్లలందరూ కూడా దాదాపు 580, 590 మార్క్స్ మధ్యలో పిల్లలు మార్కులు రావడం జరిగింది. దాదాపు 23 మంది అబవ్ 580 మార్క్స్ రావడం జరిగింది. అదేవిధంగా మరి నర్సరావుపేట ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ కూడా రావడం జరిగింది. మరి మాచర్ల వైపు అయితే పిల్లలు 598 మార్క్స్ కూడా రావడం జరిగింది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో మరి ఎడ్యుకేషన్ బాగుంటుంది, టీచర్స్ కూడా మంచి మంచి ట్రైనింగ్ ఉన్న టీచర్లు, వాళ్ళందరూ కూడా చక్కగా మంచి టీచింగ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉన్నాయి. అందువల్ల ఎక్కువ మంది టీచర్లు గవర్నమెంట్ స్కూల్స్లో మంచి ఎడ్యుకేషనల్ క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళకి పిల్లలు కూడా మంచి మంచి స్కిల్డ్ టీచింగ్ అనేది నేర్పుతూ ఉంటారు. కాబట్టి పిల్లలందరూ ఆటల్లో బాగున్నారు, అదేవిధంగా చదువులో బాగున్నారు, డిసిప్లిన్ కూడా చాలా చక్కగా ఉన్నారు. మరి ఇక్కడ నేను రెగ్యులర్గా ప్రతి స్కూల్కి వెళ్తూ ఉంటాను. శంకరభారతం హై స్కూల్ కానీ, ఉప్పలపాడు, కాకాని, మున్సిపల్ స్కూలు, వీటన్నిటిలో కూడా టీచర్లు కూడా చాలా ప్రణాళికబద్ధంగా మంచి టీచింగ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ నుంచి మంచి ఫలితాలు రావడానికి కారణం మన డిఈఓ గారు ఎడ్యుకేషనల్ స్క్రిప్ట్ ఏదో ఒకటి ఇచ్చారంట మేడం గారు, హౌ టు స్టడీ ద 10th క్లాస్ అని. దాంట్లో ఆ స్క్రిప్ట్ వల్ల పిల్లలందరూ చాలా బాగా చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నారు. డిఈఓ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
రోజు మరి ముఖ్యంగా మన గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు ఈరోజు మన ఆఫీస్కి రావడము, అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి హైయెస్ట్ టాప్ మార్కులు సాధించినటువంటి 25 మెంబర్స్ విద్యార్థులందరినీ కూడా ఈరోజు అభినందించడం అనేది చాలా గర్వించదగినటువంటి విషయము. సారే స్వయంగా మరి ఆఫీస్కి వచ్చి మరి పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ని అలాగే ఆ టీచర్స్ని కూడా ఈరోజు మనం సార్ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవడము, అలాగే సార్ యొక్క అంటే ప్రోత్సాహంతోనే మరి ఈరోజు మన జిల్లాలో 24-25 సంవత్సరానికి సంబంధించి మనము 84.15%తో మరి స్టేట్లో 11th ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో అసూలు బాసిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ నర్సరావుపేట శివుడు బొమ్మ వద్ద నుంచి గడియార స్తంభం వరకు వాసవి క్లబ్ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ చిరంజీవి, రమేష్, కేశవరావు, హనుమంతరావు, మెహర్ కుమార్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కి భారత్ మాతా కి ఉగ్రవాదం ఉగ్రవాదం. జమ్మూ కాశ్మీర్లో గత 3 రోజుల క్రితం జరిగిన ఉగ్రవాద దాడిలో అక్కడ పర్యటించాలెళ్ళిన 26 మందికి అతి కిరాతకంగా చంపిన ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలి. ఈ శిక్షించడంలో భాగంగా పాకిస్తాన్ వాళ్ళు హస్తం ఎక్కువగా ఉంది. వీళ్ళని ముందుగా సింధు జలాలను నిలిపివేయడం జరిగింది. ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారిని హర్షించాలి. అలాగే అమాయకులైన చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళని చూడకుండా శిక్షించారు. ఈ విధంగా ఉగ్రవాదాన్ని నరేంద్ర మోడీ గారు అణచివేయాలని కోరుకుంటూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి కోరుకుంటున్నాము. జై వాసవి, జై వాసవి, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. మరి ఇప్పుడు ఈ 3 రోజుల కింద జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడికి ఎంతో మంది నశించారు. ఈ నశించిన దానికి నిరసనగా మన దేశవ్యాప్తంగా ఎంతో మంది ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ ఇంతటితోటి నిర్వహించడం అనేది పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఉగ్రవాదుల్ని ఎలా శిక్షించాలనేది నరేంద్ర మోడీ గారు ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా దానికి మా వంతుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మేము ఈ క్యాండిల్ నిరసన చేస్తున్న దానికి ఎలా అయితే చేస్తున్నామో అదే విధంగా అంతకి 100 రెట్లు మేము ఈ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి ఉగ్రవాదులు అనేది ఎలా నశించాలి అనే దానికి ఎలాంటి చర్యలు తీసుకున్నా తప్పు లేదు అనే విధంగా మేము భావిస్తున్నాము. మరి ఇంకా ఇలాంటి ఉగ్రవాదులు ఎంతగా నశించిపోవాలి అని అంటే వాళ్ళు ఇంకా పూకటి వేళ్లతోటి పెకిలించినట్లుగా నశించిపోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. నర్సరావుపేట పట్టణ శివారున ఎస్ఆర్కేటీ కాలనీకి చెందిన ఫర్హానా 8 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదానికి గురై కాలు కోల్పోయింది. ఆమెకు ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహార సొమ్మును చెల్లించింది. అయితే ఈ పరిహార సొమ్మును ఆమె తండ్రి దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపించింది. అంతేకాకుండా తన ప్లాస్టిక్ కాల్ స్కూటీని తీసుకుని తండ్రి దాచిపెట్టేశాడని ఈ నెల 22న నర్సరావుపేట గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫర్హానా గత 2 ఏళ్లుగా పిడుగురాల మండలం చెన్నాపాలెం పోస్ట్ ఆఫీసులో పనిచేస్తుంది. నర్సరావుపేట గ్రామీణ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. గ్రామీణ ఎస్ఐ కిషోర్ ఫర్హానా తండ్రిని విచారించారు. అతని వద్ద ఫర్హానా ప్లాస్టిక్ కాల్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో వాటిని పోలీస్ స్టేషన్లో ఫర్హానాకు అప్పగించారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఎస్ఆర్కేటీ చెందిన ఫర్హానా అనే అమ్మాయి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ అమ్మాయికి యాక్సిడెంట్లో ఆ అమ్మాయికి కాలు పోగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఆ యాక్సిడెంట్ డబ్బులు అవన్నీ కూడా ఆ అమ్మాయి అకౌంట్లో రీసెంట్గా పడ్డాయి. పడిన తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయి డబ్బులు ఆ అమ్మాయి అకౌంట్లో పడ్డాయి వాళ్ళ నాన్నగారికి ఆ అమ్మాయి డబ్బులు ఇటు ఇష్టలేక ఆ అమ్మాయి డబ్బులన్నీ వాడుకుంటూ ఆ అమ్మాయి జీతం కూడా వాడేసుకున్నాడు. ఈ అమ్మాయి రీసెంట్గా మన గత 2 ఏళ్ల నుంచి పిడుగురాల మండలంలో చెన్నాయిపాలెంలో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ ఉంది. అక్కడ పనిచేసి ఆ జీతం కూడా ఆ అమ్మాయి వాళ్ళ నానే వాడుకుంటున్నాడు. ఈ అమ్మాయిని బయటికి కూడా పోనీయకుండా బంధించి ఆ కాలును ప్లాస్టిక్ కాలు ఉంటుంది ఆ అమ్మాయికి ఆ కాలు ఆ బండి కూడా తీసి దాచిపెట్టాడు. ఈ అమ్మాయి పెళ్లి చేసి మళ్ళీ ఇవన్నీ జీతాలు ఇవన్నీ అమ్మాయికి ఇచ్చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అతను మనసులో పెట్టుకొని చేశాడు. అలాగే అతను చెడు వ్యసనాలకు బాగా బానిసయ్యాడు. వీటన్నిటిని తప్పించుకోవడం కోసం అమ్మాయి జీతం వాడుకుంటున్నాడు. ఈ అమ్మాయి మాకు 22వ తేదీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే స్పందించి కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ఆ అమ్మాయికి చెందినటువంటి ప్లాస్టిక్ కాల్ని
అలాగే ఆ అమ్మాయి వాడుకునే బైక్ని 2 తీసుకొచ్చాము. వాళ్ళ నాన్నగారి మీద కూడా మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. నా పేరు షేక్ ఫర్హానా. నేను SRKT కాలనీలో ఉంటున్నా. పిడుగురాళ్ళలో బ్రాంచ్ పోస్ట్ మేనేజర్. నాకు జాబ్ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా మా డాడీ నన్ను హెరాస్ చేస్తుంటే ఒక ఇంట్లో బంధించి నన్ను నానా టార్చర్ చేస్తుంటే నేను మా SRKT కాలనీకి వెళ్ళి మా వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి ఎస్ఐ గారిని అప్రోచ్ అయ్యి నా కాలు నా బండి ఇప్పించాలని రిక్వెస్ట్ చేసుకుంటే ఎస్ఐ గారి వల్ల ఇదంతా జరిగింది. చల్ల కిషోర్ గారు, రామకృష్ణ గారు వల్లే నాకు న్యాయం జరిగింది. వాళ్ళు ఉండబట్టి అందరికీ న్యాయం జరిగింది. పేరు షబానా, మా చెల్లి పేరు ఫర్హానా. మేము SRKT కాలనీ వాస్తవ్యులము. మా చెల్లి పోస్ట్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా మా ఫాదర్ మదర్ అమ్మాయిని హెరాస్ చేస్తూ ఒక ఇంట్లో పెట్టి తన డబ్బుల కోసం చాలా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరిని అప్రోచ్ అవ్వకుండా తను ఇబ్బంది పెడుతున్నారు. అది తెలుసుకున్న మేము ఎస్ఐ గారి దగ్గరికి, చల్ల కిషోర్ గారు, రామకృష్ణ గారి దగ్గరికి వచ్చి మా బాధని వెళ్ళపుచ్చాము. వాళ్ళు మమ్మల్ని పరిష్కరించి మాకు కావాల్సిన దానికి న్యాయం చేశారు. మా బండిని మా అమ్మాయి కాలనీ ఇప్పించారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాగే పోలీస్ శాఖ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి న్యాయం వైపు న్యాయం నిలబడిద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇరిగేషన్ చేసి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ శాఖ వారు ఉండబట్టి ఈరోజు మేము ఇలాంటి పొజిషన్లో ఉన్నాము. మమ్మల్ని చంపాలని కూడా ఇచ్చేస్తూ ఉంటే, చెడు వ్యసనాలకు బానిసై మమ్మల్ని చంపాలని కూడా ఇచ్చేస్తూ ఉంటే సార్ వాళ్ళు మమ్మల్ని రక్షించారు. మా కాలుని మా బండిని అన్నిటినీ తెప్పించి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు అమ్మాయి కాలు పెట్టుకొని ఉంది, నడవగలుగుతుంది. మాకు పెళ్ళిళ్ళు చేయాలని కూడా ఆయనకి ఏది లేకుండా మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని రక్షించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నర్సరావుపేట పట్టణం చిలుకలూరిపేట రోడ్లోని కారు గ్యారేజ్ వద్ద ఒక వ్యక్తిపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. గ్యారేజ్ వద్ద అకస్మాత్తుగా జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 10వ తరగతిలో ప్రతిభావంతులకి సత్కారం. ర్యాంకర్లను అభినందించిన ఎమ్మెల్యే అరవింద బాబు. శాంతినగర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా. 5 ప్రయాణికులకి తీవ్ర గాయాలు. దివ్యాంగురాలైన కుమార్తెకు తండ్రి వేధింపులు. పోలీసుల జోక్యంతో బాధితురాలికి ఊరట. నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు. ప్రమాదాల నివారణకి సూచనలిచ్చిన అగ్నిమాపక శాఖ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.